స్కూల్స్లో టెక్స్ట్ బుక్స్లో మనకి చెప్పింది ఒకటి, మనం చదివింది ఒకటి. బట్ ట్రూత్ బుక్స్ బయట ఉంది. వెల్కమ్ టు బియాండ్ ద బుక్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళ లిస్ట్లో ఓన్లీ మెన్ మాత్రమే ఉన్నారనుకుంటున్నారా? నో, ఉమెన్ కూడా ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు? ఇన్ కేస్ తెలిస్తే కామెంట్ చేయండి ఐ నో అని. చూద్దాం ఎంతమందికి తెలుస్తుందో. సో బ్యాక్ టు ద టాపిక్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో టోటల్గా 299 మెంబర్స్ ఉన్నారు. ఈ 299 మెంబర్స్లో 15 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు. ఈ 15 మెంబర్స్లో మెయిన్ కీ రోల్ ప్లే చేసిన ఒక 5 మెంబర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హంసా మెహతా ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఉండాలని స్ట్రాంగ్గా తన వాయిస్ని వినిపించారు. ఈ రీజన్ వల్లనే ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఫ్రీ అనే సెంటెన్స్ని ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ఫ్రీగా చేంజ్ చేశారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఎడ్యుకేషన్, ఉమెన్ వెల్ఫేర్, సోషల్ జస్టిస్ గురించి ఆర్గ్యూ చేశారు. రాజకుమారి అమృత్ కౌర్ హెల్త్, ఉమెన్ రైట్స్, సోషల్ ఈక్వాలిటీ కోసం స్టాండ్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈవిడ మన భారతదేశానికి తొలి మహిళా ఆరోగ్య మంత్రిగా కూడా చేశారు. బేగం ఐజాజ్ రసూల్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, సెక్యులరిజం కి సపోర్ట్ గా మాట్లాడారు. అమ్ము స్వామినాథన్ ఉమెన్స్ రైట్ టు ఓట్, ఈక్వల్ స్టేటస్ కోసం ఫైట్ చేశారు. ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ ఫస్ట్ స్టెప్ వేసి వాళ్ళ వాయిస్ ని రైజ్ చేయడం వల్లనే ప్రెసెంట్ యాజ్ ఎ ఉమెన్ వీఆర్ గెటింగ్ అవర్ రైట్స్. ఆర్టికల్ 14 and 15 రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఓట్, రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ రైట్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రిలీజియస్ ఫ్రీడమ్, లీగల్ ప్రొటెక్షన్. Just as they laid the foundation the day, we have earned these rights today. ఈ రిపబ్లిక్ డే రోజు ఆ ఉమెన్స్ ని గుర్తు చేసుకుంటూ హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్.